నాగమ్మ పూజ వదులుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అంటే అలాంటి పెళ్ళే నాకు అవసరం లేదు. గంగ అంటూ విడిగా లేదు. నాగమ్మ ఉంటేనే గంగ. నన్ను నాగమ్మని విడదీసే శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుందని నేను మాట్లాడకుండా వచ్చేసాను. మీరే మాట్లాడేలా చేశారు. నేను మీ ఉప్పు తినుండొచ్చు, కానీ నా ఒంట్లో నాగమ్మ రక్తమే ఉంది. ఇక ఈ పెళ్ళొద్దు, ఆపేయండి. అన్ని వెంటనే ఆపేసేయండి. అయ్యో, నేను మిమ్మల్ని కష్టపెట్టుంటే నన్ను మన్నించండి. నాగమ్మని దూరం చేసుకుంటే నాకు ఈ జీవితం లభిస్తుందంటే నాకు ఈ జీవితమే అక్కర్లేదు. నాగమ్మ పూజ వదులుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అంటే అలాంటి పెళ్ళే నాకు అవసరం లేదు. కానీ నాగమ్మ ఈ కుటుంబమా అని పరిస్థితికి వస్తే నేను ఈ కుటుంబానికి ముఖ్యత్వం ఇవ్వను. గంగ అంటూ విడిగా లేదు. నాగమ్మ ఉంటేనే గంగ. నన్ను నాగమ్మని విడదీసే శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. గంగే ఈ పెళ్ళొద్దని చెప్పి వెళ్ళిపోయింది. శాంతిని అల్లుణ్ణి కలపడానికి ఇదే సరైన సమయం. దీన్ని మిస్ చేయకుండా అల్లుణ్ణి ఎలాగైనా కవర్ చేయాలి. అయ్యో భగవంతుడా. శాంతి, ఏ శాంతి, ఏంటమ్మా నువ్వు టెన్నిస్ గేమ్ చూస్తుంటే? ఏ నీకు అల్లుడికి ఎలా పెళ్లి చేయాలని నేను ఇక్కడ అల్లాడుతున్నాను. నువ్వు దేన్ని పట్టించుకోకుండా ఇలా కూర్చొని టెన్నిస్ చూస్తున్నావు. ఏంటమ్మా ఇంకా అరుణ్ బావకి నాకు పెళ్లి చేయగలననే నువ్వు అనుకుంటున్నావా? అదంతా జరగదమ్మా. ఎందుకే జరగదు? గంగ ఏం చెప్పిందో విన్నావుగా. గంగ వద్దనగానే వదిలేస్తారా? తనకి నచ్చ చెప్పి ఎలాగైనా పెళ్లి చేస్తారమ్మా. అంతకు ముందు నువ్వు తెలివిగా ఉంటే మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నన్నిప్పుడు ఏం చేయమంటావు? అలా గడుగు. అల్లుడితో నువ్వు కొంచెం అఫెక్షనేట్ గా ఉన్నట్టు క్లోజ్ గా ఉంటే తప్పకుండా తన్ని నీ వైపుగా లాగొచ్చు. ఆ రోజు ఇంతే. బాత్రూమ్ లో అరుణ్ బావుని లాక్ చేసి పెట్టమని డ్రామా ప్లే చేశావు. చివరికి అవమానమేగా మనకి మిగిలింది. అయ్యో, అది వేరు ఇది వేరు. ఆ రోజు నేను చెప్పింది రాజతంత్రం, ఇప్పుడు నేను చెప్తుంది ప్రేమతంత్రం. ఇలా చూడు, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే అల్లుడు నీ చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతాడు. నేను ఏం చెప్పినా నువ్వు వినిపించుకోవు. ఇప్పుడు నేను ఏం చేయాలని నీ ఉద్దేశం చెప్పు. నాతో రా, ఏం చేయాలో చెప్తాను. అలా చూడు, అక్కడ అల్లుడు ఒంటరిగా కూర్చునున్నాడు. నువ్వు తిన్నగా తన దగ్గరికి వెళ్ళు. హాయ్ బావా అంటూ తన పక్కన కూర్చో. టిఫిన్ చేశారా అంటూ ప్రేమగా అడుగు. నేనెప్పుడు బావుతో అలా మాట్లాడను కదమ్మా. కొత్తగా వీళ్ళు అడిగితే తను ఏమనుకుంటాడు? నేను చెప్పేది మాత్రం నువ్వు చేస్తే చాలు. సరే, నువ్వు చెప్పినట్టే టిఫిన్ చేసావని అడుగుతాను. తను చేశానని చెప్పేస్తే? ఏం తిన్నావు అని ముద్దుగా అడుగు. రెప్ప వేయకుండా వాణ్ణే చూస్తూ ఉండు, సరేనా? వాడు నిన్నే చూసేలా సిగ్గు, ప్రేమ, శృంగారం అవన్నీ నీ మొహంలోనే చూపించు. అయ్యయ్యో అమ్మా, అవన్నీ నాకు రావమ్మా. ఏమిటమ్మా నాకు రావమ్మా? నేను నేర్పిస్తాను, చెయ్యి. నువ్వా?
అది ఓ టెర్రర్ లేడీకి యాక్షన్ ఫైట్స్ ఇవన్నీ వస్తాయి, కానీ సిగ్గు, ప్రేమ, శృంగారం ఇవన్నీ ఎలా వస్తాయి? ఎందుకు రాదు? ఇలా రండి. నేను కొట్టను, రండి. ఇప్పుడు నేను శాంతిని, మీరు అరుణ్. మీరిప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నట్టు అక్కడికి వెళ్ళి మాట్లాడండి. వెళ్ళండి. ఎందుకు దేవి? నేను చెప్పినట్టు చెయ్యండి. వెళ్ళండి. ఓకే ఓకే. హలో, నేను అరుణ్ మాట్లాడుతున్నాను. మీరెవరండి? మీరా? ఫోన్ లేకుండానే మాట్లాడుతున్నాడు చూడు. ఒట్టి. ఓకే. ఆ విషయం వదిలే. ఇప్పుడు ఈ శాంతి ఆ అరుణ్ దగ్గరికి ఎలా వయ్యారంగా వెళ్తుందో నువ్వే చూడు. ఓకే, ఫాలో మీ. అరుణ్, ఇలా నవ్వి నేను ఎప్పుడు చూడలేదే. సూపర్ అమ్మా, నువ్వు సిగ్గుపడటం నేనెప్పుడూ చూడలేదు. థ్యాంక్ యూ. మొగుడిని నేనే చూడలేదు. రిహార్సల్ చేసేటప్పుడు జోక్స్ ఏంటి? నోరు మూసుకో. సారీ దేవి. ఏం సారీ? ఏయ్, నీకోసమే ఇంతగా దిగొచ్చి చేస్తున్నాను, చూసి నేర్చుకో. రావ ఈ దగ్గరికి. టిఫిన్ చేసారా? ఇంకోసారి అడుగు. టిఫిన్ చేసారా? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న, ఎందుకు ఏడుస్తున్నారు? ఇంతవరకు మీ అమ్మ ఒక్క రోజు కూడా ఇంత రొమాంటిక్ గా మాట్లాడలేదమ్మా. అవును, ఈ మొహం చూస్తే అలాగే రొమాన్స్ పొంగుకొస్తుంది. ఇలా చూడు, ఇప్పుడు నేను శాంతి, నువ్వు అరుణ్వి. తనకి రొమాన్స్ ఎలా చేయాలో నటించి చూపిస్తాను. సరిగ్గా చెయ్యి. ఇటు చూడబడు. టిఫిన్ చేశారు? సరే, ఏం టిఫిన్ చేశారు? చెప్తా. అల్లం చట్నీతో 4 ఇడ్లీలు 2 వడలు తిన్నాను. చట్నీలో కొంచెం కారం తక్కువ, వడలో కొంచెం ఉప్పు ఎక్కువ. తిండి పోతు. నీతో కాపురం చేయడమే ఒక నరకం అనుకుంటే నటించడం అంతకంటే పెద్ద నరకంగా ఉంది. అమ్మా, పాపం నాన్నని తిట్టకమ్మా. ఇతను వదిలే. ఇప్పుడు నేను ఎలా నటించానో నువ్వు చూసావుగా. ఇదే విధంగానే నువ్వు వరుణ్తో నడుచుకోవాలి. నువ్వు భోంచేసావా అని అడిగి తను భోంచేసాను అంటే నువ్వు జ్యూస్ తాగండి అని జ్యూస్ తీసుకువెళ్ళివు. ఇలా చూడు, ఇంతవరకు నువ్వు చేసినవన్నీ చిన్న విషయాలే. ఈ తర్వాత నువ్వు చేయాల్సిందే మరీ ముఖ్యమైన విషయం. ఏంటమ్మాది? ఇలా చూడు, వాడు జ్యూస్ తాగిన తర్వాత వాడి కంట్లో నలుసు పడినట్లుందని చెప్పి సడన్ గా వాడి దగ్గరకు వెళ్ళాలి. వాడదేవి లేదని చెప్పినా కూడా నువ్వు వదలకుండా దగ్గరకు వెళ్ళాలి. లేదు, నలక వద్దని చెప్పి వాడి కంటి దగ్గరకు వెళ్ళి ఇలా క్లోజ్ గా వెళ్ళి చూడాలి. ఏంటి అది? బుద్ధి లేదు? కూతురు ముందు ఇలాగ సిగ్గు లేకుండా నడుచుకుంటావు? నువ్వు ఏనాడైనా ఇలా దగ్గరకు వచ్చావా? అందుకే అవకాశాన్ని యూజ్ చేసుకున్నా. నిజం చెప్తున్నా, ఈ వయసులో కూడా నీ బుగ్గలు పువ్వుల్లా ఉన్నాయి. ఏమయ్యా, రిహార్సల్ అని చెప్పారు కదా,
ఎందుకు ఇలా కిస్ చేసావు? నేనెక్కడ కిస్ చేశాను? అరుణే కదా కిస్ చేశాడు. అరుణా? శాంతి ఏం చెయ్యాలో నువ్వు నటించి చూపిస్తావు, అరుణ్ ఏం చెయ్యాలో నేను నటించి చూపించకూడదా? నీకో న్యాయం నాకో న్యాయమా? యో, న్యాయం గాడిద గుడ్డంటూ మాట్లాడుకు. నువ్వు చేసిన చాలు, అవతలకు వెళ్ళి నుంచో. వెళ్ళయ్యా, వెళ్ళి అవతల నుంచో. ఇంకా కంట్లో నలక తీయలేదుగా. నేను నీ ప్రాణం తీసేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడే ఉంటే అనంత పని చేస్తుంది, వెళ్ళిపోవడం మంచిది. ఏమి, నేను చేసినంత చూసావుగా. నువ్వు ఇదే విధంగా అరుణ్ దగ్గర అప్రోచ్ అవ్వాలి, అర్థమైందా? అమ్మా, నువ్వు నటించి చూపించావుగా, నేనక్కడికి వెళ్ళి ఎలా అదరగొడతానో చూడు. వెళ్ళు. హాయ్ బావా. హాయ్. ఏంటి బావా, ఆఫీస్ వర్క్? ఎస్. టిఫిన్ చేసావా బావా? లేదు. నేను తీసుకొస్తాను బావా. అయ్యా, అయ్యో, ఇదొచ్చిందేంటి? మీరు చెప్పినట్టే మిరపకాయలు ఎక్కువ వేసి చట్నీ చేశాను. కారంగా ఉంటుంది, కొంచెం చూసి తినండి అయ్యా. సరే. అంతా చెడగొట్టింది. ఛ! నువ్వు తింటావా? ఆ, వద్దు బావా. సూపర్గా ఉంది. ఏదో ఒకటి మాట్లాడు. దగ్గరకు వెళ్ళు. ఓ, నీకు ఆకలిగా ఉన్నట్టుంది. అది చాచా, టిఫిన్ని రెప్పార్పకుండా చూస్తున్నావు కదా, అందుకే. నేను టిఫిన్ చూడడం లేదు బావా, నిన్నే రెప్పార్పకుండా చూస్తున్నాను. హే, మొహమాట పడకుండా తిను. ఆ, వద్దు బావా, నువ్వు తిను. దగ్గరకు వెళ్ళు. ఇలా చూడు, టిఫిన్ తినాలంటే తిను, లేదంటే ఇక్కడి నుంచి వెళ్తావా? అయ్యో, నువ్వు ఇలా చూస్తూ నుంచున్నావంటే నా కడుపు నొప్పి వచ్చేలా ఉంది. బావా, ఉమ్, నీ కంటి మీద ఏదో నలకున్నట్టుంది బావా. లేదే. ఉంది బావా, దగ్గరికి రా. అలాగే ఉండు, నేను తీస్తాను. లేదంటున్నానుగా. అయ్యో, ఉంది బావా. ఆహా. ఏది, నువ్వు అలాగే ఉండు. ఏయ్, సూపర్. బావా, ఏయ్, ఉండు బావా. లేదు శాంతి, తీయనివ్వు. లేదని అయ్యో, చెప్తున్నాను. ఉండు ఏయ్. బావా. ఛే, అయ్యో. అయ్యో, కన్ను మండుతోంది బావా. అయ్యో, కారం పడినట్టుందే. మంటగా ఉంది బావా, తట్టుకోలేకపోతున్నాను. రా, వాష్ మెషిన్ దగ్గరికి వెళ్దాం. అయ్యా అయ్యా, ఏం లేదు, కంట్లో పాలు చుక్క వేస్తే తగ్గిపోతుంది. మీరు తినండి, నేను చూసుకుంటానుగా. మీరు తినండి అయ్యా. బాగా రండమ్మా, మంటగా ఉంది. నేను చూస్తాను, ఏదో రండి. అయ్యో, ప్లాన్ చెడింది. నాన్న, రండి భోజనం చేయండి. నాన్న, భోజనం చేయండి, రండి. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు వెళ్ళి తిను. ఏంటి నాన్న మీ సమస్య? నేను అయ్యగారికి ఎదురు చెప్పానని మీకు కోపంగా ఉందా? మరి ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుంది? దానికి నేనా కారణం? ఆయన తప్పుగా ఏమన్నారు? నిన్ను పూజలు చేయొద్దన్నారా, లేక గుడికి వెళ్ళొద్దన్నారా? పుట్టకే కదా పూజ చేయొద్దన్నారు. సరే, నువ్వు ఒప్పుకోవచ్చు కదా. ఎలా ఒప్పుకోమంటారు? భక్తి అనేది మన తృప్తి కోసం చేసేది,
కానీ అందులోనే మనసును కోల్పోయే పరిస్థితి వస్తే ఉన్న మనశ్శాంతి పోతుంది. నువ్వేదో కాలక్షేపం కోసమే పూజ చేస్తున్నావని నేను వదిలేశాను. ఆడపిల్ల మంచి కుటుంబంలో కోడలు అవడం అనేది గొప్ప అదృష్టం అమ్మా. దాన్ని నువ్వు కాదని వచ్చేస్తే అంతకన్నా మూర్ఖత్వం ఇంకేం ఉండదమ్మా. నీకోసం కొన్న పెళ్లి చీర కాలిపోయినప్పుడు కూడా ఆయన నిన్నేం అనలేదమ్మా. అంత గొప్ప మనిషితో ఈ పెళ్లి అవసరం లేదని చెప్తావా? నువ్వు చేసింది తప్పు. రేపే ఆయన్ని కలిసి తప్పైపోయిందని చెప్పి ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. ఏంటమ్మా మౌనంగా ఉన్నావు? నన్ను అర్థం చేసుకోవాల్సిన తండ్రి నాది తప్పు అని చెప్తున్నప్పుడు నాకేం మాట్లాడాలో తెలియడం లేదు. నా దగ్గర దైవశక్తి ఉందనే అసలు ఈ పెళ్లి మాటలు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు నేను పూజ చేయకూడదన్న పరిస్థితి ఏర్పడింది. పెళ్లికి కొన్ని కండిషన్స్ పెట్టి అయ్యగారి చేత పత్రం రాయించుకున్నదాన్ని. కానీ ఆయన నాకు పెట్టిన కండిషన్ని ఒప్పుకోలేకపోయాను. కారణం అందులో న్యాయం లేదు. ప్రాణంగా భావించే శీలం ఎంత ముఖ్యమో అదే విధంగా నేను చేతులెత్తి మొక్కే దేవత ముఖ్యమని నేను అనుకుంటున్నాను. అది వదిలేసుకోమని చెప్తే నేనెలా వదులుకుంటాను? అయ్యగారు నా పద్ధతులు ఏమైనా మార్చుకోమని ఉంటే నేను మార్చుకునేదాన్ని. నా ఇష్టాలు మార్చుకోమంటే అదే మార్చుకునేదాన్ని. కానీ నా నమ్మకాన్ని మార్చుకోమని చెప్తే ఎలా మార్చుకోమంటారు? అందిన నా జీవితం దూరం అవుతుందని దిగులు పడే మీరు నాకు ఆ జీవితం లభించడానికి కారణమే నాగమ్మ అని మర్చిపోయారు మీరు. కానీ నేను మర్చిపోలేదు. నాగమ్మని వదులుకోవడం వల్ల నాకేం దొరికినా అది దొరకనట్టే అవుతుంది. నాగమ్మని వద్దనుకుని నేనేది అందుకున్నా దానికి విలువే ఉండదు. అబద్ధం చెప్పి ఒక పెళ్లి జరిపించొచ్చు, అప్పు చేసి పెళ్లి జరిపించొచ్చు, కానీ ద్రోహం చేసి పెళ్లి జరగకూడదు. నాగమ్మ పూజని వదిలేసి నేను పెళ్లి చేసుకోవడం నాగమ్మకి చేసే ద్రోహం. అలాంటి ద్రోహాన్ని నేను ఏ కారణంగానూ చేయను. అయ్యగారికి అందరూ ఉన్నారు, కానీ నాగమ్మకి నేను మాత్రమే ఉన్నాను. నేను నాగమ్మ కోసమే ఉంటాను. నన్ను ఇలాగే వదిలేయండి. అయ్యా, నాగమ్మ కోసమే నేను జీవిస్తాను అనేంతగా తను పట్టుదలగా ఉందయ్యా. తను పూజ మానేయాలంటే ఒకే ఒక దారుందయ్యా. నన్ను ఉద్యోగం నుండి తీసేయండి అయ్యా. ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఇంట్లోంచి పంపించగలనా? ఇంకెప్పుడు అలా అనుకో. అయ్యా, నా కూతుర్ని ఇంటికి కోడలుగా పంపలేక బాధపడుతూ ఉండడం కన్నా ఒకేసారి వెళ్ళిపోతానయ్యా. మాధవయ్య, ఏమిటా మాటలు? మీకు ఉపయోగపడిన మనిషినయ్యానయ్యా. అరటి చెట్టు తన వల్ల ఉపయోగం లేదనుకుంటే అది నిజమవుతుందా? నువ్వు నా పట్ల నిజాయితీగా ఉన్నట్టు గంగ దేవుడి పట్ల నిజాయితీగా ఉండాలనుకుంటోంది. మీ ఇద్దరి మనసుల్లోనూ నిజాయితీ ఉంది. అందుకే ఏం మాట్లాడాలో నాకు తెలియటం లేదు. ఇంతకు ముందు నా చెల్లెలి కూతురుతో బావమరిది కూతురుతో పెళ్లి అనుకుని అది ఆగిపోయినప్పుడు నేను పెద్దగా బాధపడలేదు. కానీ గంగ ఈ పెళ్లి వద్దు అని చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతే కరువైంది. గంగే ఈ ఇంటికి కోడలిగా రావాలి, కానీ దానికి ఏం చేయాలో నాకు తెలియటం లేదు. అయ్యా, నేను మీకు మాట చెప్తే తప్పుగా అనుకోరు కదా? ఏమిటో చెప్పు. వీరభద్రం గారిని రప్పించి ఈ సమస్యకి ఇంకేదైనా దారుందా అని ఆయన్ని అడుగుదామయ్యా.
గంగ పూజ మానుకోలేనప్పుడు దానికి ఏదైనా పరిష్కారం ఉంటే అది చేద్దామయ్యా. చిన్నమ్మగారు ఏంటమ్మా మీరు ఊడుస్తున్నారు? అయ్యగారు చూస్తే తిడతారు. ఇవ్వండమ్మా, నేను ఊడుస్తాను. అయ్యో చూడండి అక్క, నేను ఈ ఇంటి యజమానురాల్ని కాదు, నేను ఈ ఇంటి పని మనిషిని. నా పని నేను చేసుకుంటాను. మీకు ఇంకేదైనా పని ఉంటే వెళ్ళి చేసుకోండి. అది కాదమ్మా. మీ పని మీరు చేసుకోండి అని చెప్పాను కదా, వెళ్తారా లేదా? సరేనమ్మా, మీరు టెన్షన్ అవ్వకండి, నేను వెళ్తాను.